నమో వెంకటేశాయ అండి. నేను మీ ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు మనము తమిళనాడులోని సిరివెల్లి పుత్తూరు దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ఆండాలమ్మ దేవాలయం ఉంటుంది. ఈ ఆండాలమ్మ దేవాలయం గురించి మనకి ఎంతమందికి తెలియదు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ అమ్మవారికి పూలదండ వేసి మధ్యాహ్నం వరకు దండ వేసి తదుపరి ఈ దండను ప్రత్యేక ఇన్నోవా కార్లో తిరుమలకి తీసుకెళ్ళి తిరుమల స్వామివారికి వేస్తారంట. ఇది ఒక ఆనవాయితీ. నమో వెంకటేశ్వర. ఎన్ని సంవత్సరాలు ఏంటది ఈ గుడి? ఇది మదురైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా పవిత్రమైన గుడి. ఇక్కడి నుంటే అమ్మవారికి దండ తీసుకెళ్ళి స్వామివారికి వేస్తారంట. చూడండి, సిరివెల్లి పుత్తూరు ఆండాలమ్మ దేవాలయం. తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడా లేవు. ఇంత పెద్ద దేవాలయాలు, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ సూపర్. ఎలా ఉందో చూడండి దేవాలయం. ఇది ఎంతమందికి తెలుసండి ఈ గుడి విషయం? డ్రైవరు ఆండాలమ్మ గారి బర్త్ ప్లేస్ సిరివెల్లి పుత్తూరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు డైలీ అమ్మవారి దండ తిరుమల కాదు, ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు డైలీ ఇక్కడ అమ్మవారికి వేసిన దండ తీసుకెళ్ళి తిరుమల శ్రీవారికి వేస్తారంట. కానీ డైలీ కాదు, ఇది అమ్మవారు బర్త్ ప్లేస్. ఈ మండపం కళ్యాణ మండపం అంతా టేక్తో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మనకు చెన్నై నుండి రవికుమార్ గారు పరిచయం అయ్యారు. ఆ దంపతులు వీరు ఎన్టీ రామారావు గారు యమగోళ సినిమా తీసిన వారు. అక్కడ వీరు బృందావనం హోటల్ పెట్టారంటే చెన్నైలో. అక్కడ వీరి దంపతులు ఈరోజు మనకు ఇక్కడ సిరివెల్ల పుత్తూరు ఆండాలమ్మ దగ్గర పరిచయం అయ్యారు. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్లో వీరు కూడా మనతో పాటు దర్శనం చేసుకున్నారు. వీరిని మనం ఎర్రగుంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి ఆహ్వానించాం. వస్తామని చెప్పారు. నమో వెంకటేశాయ. నేను మాట్లాడుతానండి. ఒక నిమిషం చెప్తాను. సార్ మీ పేరండి? నా పేరు రామాంజనేయులు గారు. ఇప్పుడు శ్రీవల్లి పుత్తూరు దేవాలయానికి వచ్చి ఉన్నారు. ఈ దేవాలయం వచ్చి దాదాపు 1400 సంవత్సరాల క్రితం కట్టిన గుడి. ఈ గుడిలో గొప్పతనం ఏంటంటే, ఆళ్వారు అమ్మవారు ఆయన కోసం ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు ఇక్కడే. కాకపోతే ఇక్కడి నుంచి ప్రతిరోజు తిరుపతి కొండకి, అదేలాగా మధుర మీనాక్షి అమ్మ గుడికి, రంగనాథ స్వామికి పువ్వులు వెళ్తాయి ఇక్కడి నుంచి ప్రతిరోజు వెళ్ళమంట. ప్రతిరోజు సిరివెల్లి పుత్తూరు దేవాలయం ఆండాలమ్మ దేవాలయం. నేను నిలబడు దీన్ని నిలబడతా.
ಫುಲ್ ಇದಿಲ್ಲ. ಫುಲ್ ಇದು ಗೊಬ್ಬರ ಮರಲೆ. ஐயா இப்படி தான் வருது. இப்படி போட்டோம்னா தெரிய மாட்டேங்குது. இந்த மாதிரி రివర్స్ లో వెచ్చి కెమెరా వస్తుంది కాదండి. మీరు నిల్చోండి, చెప్తాను, తీస్తాను. మీరు నిల్చోండి. ఉండండి, నేను తీస్తాను. ఓకే అండి. అట్నే నడుచుకునే ఎత్తున పోతే మనం కాళహస్తిలో చూసినట్టుంది. రామేశ్వరం. ఇప్పుడు మీరు కుంభకోణం దగ్గర ఉన్నాయండి ఒక్కొక్క గుడి 50 ఎకరాలు 100 ఎకరాల గుళ్ళు ఉన్నాయండి. మామూలు గుళ్ళు లేవండి. ఇప్పుడు ఈసా టెంపుల్ అక్కడే కదా. ఈసా టెంపుల్ కోయంబత్తూరు. అవన్నీ పనికిరావండి, అండి. ఇప్పుడు నిన్న మేము గుడి చూసామండి, 3000 సంవత్సరాల గుడి. అబ్బో, అన్ని గుళ్ళ కన్నా పెద్దది. అది మహాలింగ టెంపుల్. కుంభకోణం నుంచి ఒక 40 కిలోమీటర్స్. అసలు రథాలు ఉన్నాయండి. ఈ బాహుబలి రథాలన్నీ దాని గురించి కాపీ కొట్టినాయి. అలాంటి రథాలు ఉన్నాయి. ఒక్కొక్క రథం ఇంత పెద్దదండి. అబ్బో, గుడి అంత పెద్దది. చూడాల్సిన ప్లేస్. గరుడాల వారు ఉంటారండి అక్కడ. అక్కడ దగ్గర మన గురువు గారు కూడా ఉన్నారు అక్కడ. కాదండి, గరుడాల వారు అంటే కల్గడర్ అంటారు. ఆయన మోస్తారండి.